ముందే చెప్పొచ్చు కదా మీరు రా అని అంటుంది. ముందే చెప్తే మా పొట్టలు వెళ్ళిపోతాయి. బిల్లు బిల్లు తీసుకో బిల్లు. అబ్బా 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 అబ్బా. ఫుడ్ రాగానే కెమెరాలు లేచిపోతున్నాయి పైకి, గాల్లో లేస్తున్నాయి కెమెరాలు. నువ్వు పెళ్లి చేసుకోరా, నీకు ఉంటుందా? ఊసిపోతుంది నీకు, ఊడిపోతుంది నీకు. పెళ్లి కెమెరా పెట్టుకుందాం గురూజీ. నేను గురూజీ మాత్రం అనకాక నన్ను సాగు తొక్కేస్తున్నా. నేను దుడ్డికి కూర్చోకపోతే ప్రసాద్ అయితే వచ్చాడు. ఎందుకంటే ఒక వచ్చిన కొన్ని రోజులకి ఏంటంటే కలుద్దాం ఎన్ఎస్ఐ వ్లాగ్స్ మనం అంతా కలుద్దాం అన్నాడు. నేను సరే నాకు కలుద్దాం అని చెప్పిన. 11:30 వచ్చని చెప్పాడు. 11:30 అయిపోయింది. నేను దుడ్డి కూర్చోంగిపోయినాం. సో అన్న డుగ్గుని బుల్లెట్ వేసుకొచ్చాడు. దావలో పోయినాడు. మా ఇంటికి అన్నాడు చూపించాలి. బండి వేసుకొచ్చాడు చూడు. బండి వేసుకొని మన కోసం వెయిటింగ్లో ఉన్నాడు. మోల్ దానుకున్నాడు చూడు. అన్న కూడా సిల్వర్ ప్లే బటన్ వచ్చింది. సో నేను రెడీ అయితే అయిపోయినాను. ఇంకా అన్న మీద బయటకు వెళ్తాం. సేమ్ ఇట్లానే వచ్చింది సిల్వర్ బటన్. నేను చూసేప్పుడు ఎంత అనుకున్నా, పెద్దది అనుకుంటాను నేను. లే నేనేమనుకున్నానంటే పెద్దది ఇచ్చారు అనుకుంటా. గోల్డ్ పే బటన్ పెద్ద వస్తుందంట. మన ప్రసాదన బుల్లెట్ బండి ఇది. చిన్నగా మా హీరో చిన్న కత్తలేదు. మనం కూడా స్కూటీ అనుకున్నాం, కాకపోతే KTM 250 దింపుతాం. అది 2,73,000 ఉన్నదన్న KTM. పంపా ఎన్ఎస్ఐ బ్లాగ్స్ అన్న కలసాలా, లేదా తిఫి కొడతాడు అన్న. సౌండ్ కాకపోతే ఈ అన్న దగ్గర ఇంకో సైలెన్సర్ ఉంది, అది మార్పిచ్చేసినాడు. మంచిది కాదు ఆ సైలెన్సర్ కూడా వద్దు, ఎందుకంటే పోలీసు వాళ్ళు ఇబ్బంది. మా నాయనకి బుల్లెట్ తీసేయాలని ఇష్టం, కాకపోతే నాకు KTM 250 ఇష్టం. చూద్దాం, 2 బండ్లు దింపుతా. ఫస్ట్ KTM దింపుతా. KTM దింపిన తర్వాత మళ్ళీ మా నాయనకి బుల్లెట్ తీపిస్తాం. చూద్దాం. రెడీ కాసుకొని ఉన్నాడు మా వీడియో తీసుకే. ఇంకా రెడీ కాసుకున్నాడు గోపురం పెట్టుకొని. పెళ్లి కెమెరా పెట్టుకుందాం గురూజీ. నేను గురూజీ మాత్రం అనకాక నన్ను సాగు తొక్కేస్తున్నా. అసలు క్వాలిటీ రాలా నాది కెమెరా, రాలా. నేను చెప్తా 2x లో పెడితే క్వాలిటీ రాదు. మామూలుగా దెంగో మాతాడు కోవిడ్కి. నేను పోయేదిలే. నెక్స్ట్ మంత్ లాస్ట్ రేపు నెల వెళ్ళిపోతాడు మా అన్న. మనం ఆడిపోతాం ఇప్పుడు రెస్టారెంట్కి. పదాం GR కా లేకపోతే ఏదో పడుతుంది. అదే GR కి కానీ లేకపోతే ఏదైనా ఫ్రీగా ఉండే చోట చూడండి ఆడనా. ఫ్రీగా అంటే బాగా ఫ్రీగా ఉండాలి. ఎందుకంటే మీరు అన్న వీడియో తీసుకెళ్ళి మనంతా తీసుకెళ్ళి బాగుంటుంది. ఈడొచ్చేవాడు తెలుసా, ఎన్ఎస్ఐ వ్లాగ్స్ అన్న బుడ్డోడు వాళ్ళ కొడుకు నాకాడ రాడని చెప్తాడు. అయినా కానీ వచ్చేసాడు నాకాడికి. అప్ప తెప్పించాపా ఎరా చూడరా రే. చూడరా జీర కట్టి లేపు బండి లేపు. జీర కట్టి పల్సర్. ఒకప్పుడు పల్సర్ అంటే పల్లెటూరులో అబ్బా నైనా పల్సర్ అంటావు నా. బుల్లెట్ కూడా పనికిరాదు ఒకప్పుడు. ఒకప్పుడు పల్సర్ ఫేమస్ బాగా, బుల్లెట్ కూడా అంత లేదునా. వీళ్ళు భయపెట్టి చంపుతాడు. పెళ్లి చేసుకోరా నరకం అనిపించవరా నువ్వా అన్నాడు ఈ అన్న ఆ అన్న. వీళ్ళకి పెళ్ళి అయిపోయింది, ఇంకా నేను పెళ్లి చేసుకోవాలి కదా, అందుకే మనం ఇండియాలో అడుగు పెట్టింది. ఓ అని భయపెడిచాడు. నువ్వు పెళ్లి చేసుకోరా, నీకు ఉంటుందా? ఊసిపోతుంది నీకు, ఊడిపోతుంది నీకు, కారిపోతుంది నీకు అంటున్నారు. ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాలా, అన్నీ అనుభవించాలా, తప్పదు ఇంకా. బ్రో అదేదో F2 డైలాగ్లో పెళ్ళాన్ని కంట్రోల్ చేసుకో మనకు మస్తు తెలుసు బ్రో అంటాడు. ఏమన్నా చూద్దాం. వాడు వెంకటేష్ పెళ్ళైన తర్వాత అడుగుతాడు దాంట్లో. లేదు భయపడతానన్నా, పెళ్లి చేసుకోకుండా చేస్తానా. ఎందుకు సన్యాసి కలిసిపోతాం. ఎస్విఎస్ రెస్టారెంట్ దగ్గరికి వచ్చాం. మేము వీడియోలు తీసుకెళ్ళాం. ఇంకే నసగా ఉంది, ఇంకా వీడియోలు తీసుకెళ్ళాం. అందుకే అసలు ఇక్కడ జనాభా ఎవరు ఉండరో ఈ రెస్టారెంట్కి అయితే వచ్చినాం. నేనేమనుకున్నా బలవనా అన్న రెస్టారెంట్ మనకు ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు అన్నట్టు నసగేసి ఏముండదు. ఇది కూర్చుందాము ఇదే ఇక్కడ కూర్చుంది, లాస్ట్ కూర్చుంటే బెస్ట్. ఆయన చూడు ఎంత పొడుగు స్టాండ్ చూడు. ఆయన చూడు ఏం పెడదాము, అది ప్లానింగ్. అది చూడ వాట్ ఈస్ దిస్ అన్నాయి. చికెన్ సూప్ మిక్స్డ్. ఏం చెప్తామంటే నేనైతే ఇప్పుడు చికెన్ బిర్యానీ ఏం తిన్నా, ఒక
లాలీపాపు చికెన్ ప్లేట్ ఒక లాలీపాపు ఓ 2 రోటీలు దాంట్లోకి ఏదైనా కుర్మా ఓ ఆనలు బిర్యానీ గిర్యానీ ఆఫ్ఘనీ చికెన్ అడుగా ఆఫ్ఘనీ చికెన్ కోవిడ్లో తినింది నేను మొన్న తిని అక్కడ ఏ రెస్టారెంటో జిఆర్లో సూపర్ ఉన్నది అయితే అది ఆమ్లెట్ ఉన్నారు ఆమ్లెట్ పెట్టి ఫస్ట్ లోపల ఆఫ్ఘనీ చికెన్ ఉన్నానా మళ్ళీ దానిపైన ఆ ఆమ్లెట్ ఇచ్చారు అబ్బా అమృతం సూపర్ అయితే చూద్దాం ఇది ఎలా ఉంటుందో చూద్దాం అబ్బా ఇదేందో కానీ ఉన్నా ఏందినా ఇదే ఉన్నా ఏంది ఇది గోబీ మంజూరి కానీ ఇది తింటున్నాను లేదో అప్పుడే ఇది వచ్చింది చికెన్ లాలీపాపు వావ్ తినేనా బాగా కడుపు నిండా తిను ఫుడ్ రాగానే కెమెరాలు లేచిపోతున్నాయి పైకి గాల్లో లేస్తున్నాయి కెమెరాలు ఒకరి తర్వాత ఒకరి కదా ఇది వచ్చి ఆఫ్ఘనీ చికెను ఇది వచ్చి రోటీ ఈ రోటీలు వచ్చి నాకు కానీ ఎందుకంటే మనం ఒకరు డైట్ అంటాం కానీ నేను తింటాం అనుకో డైట్లో ఏం లేదు కానీ తింటాం వావ్ ఇంకా చెయ్యి పెట్టాల్సిందే అబ్బా సూపర్ ఇది వచ్చి ఆఫ్ఘనీ చికెను ఇది వెరైటీగా ఉన్నది మన కోవిడ్లో ఆఫ్ఘనీ చికెన్ అయితే ఈ గుడ్డీరు ఇదేందో ఇక్కడ వెరైటీగా గుడ్డిచ్చారు ఆఫ్ఘనీ చికెన్ అంటే గుడ్డిచ్చారు ఆయన ఎన్ఎస్ఎఫ్లో వస్తున్నా ఈ అన్నని ఇంటర్వ్యూ చేస్తాడు ఇంటర్వ్యూ బాబా కోవిడ్కి ఏడేం చేస్తున్నావు అని చెప్పి మనం తినేసి సైలెంట్గా వెళ్ళిపోతాం మనం తినడంగా వచ్చాం మనం తినేకి వచ్చినాం వాళ్ళు వాక్కున్నారు అబ్బా ఈ థమ్సప్లు తాగి ఇన్ని రోజులు అయిందో నాకు భలే ఇష్టం గ్లాస్లో తాగే థమ్సప్లు అయితే ఐ లవ్ భలే ఇష్టం నాకు ఏ కూల్ డ్రింక్స్ తాగకూడదు అది అంటారు ఎప్పుడో ఒకసారి బిర్యానీ తిన్నప్పుడు తాగాల మసాలా ఫుడ్ తిన్నప్పుడు కేఎఫ్సీ తిన్నప్పుడు తాగితే బాగుంటుంది సమ్మగా ఉంటుంది అక్కడ ఏంటంటే నేను మౌంటైన్ డ్యూ తాగుతాను ఇక్కడ కూడా డ్యూ ఉన్నది నేను డ్యూ ఎక్కువ ఇష్టపడతా అయితే అక్కడ మనకు థమ్సప్ ఉండదు మనకి అక్కడ థమ్సప్ ఉండదు పెప్సీ ఉంటుంది కోకోకోలా ఉంటుంది ఇది కూడా పెప్సీ సంబంధించిందే లేదు ఇది కూడా దానికి సంబంధించిందే కోకోకోలా పెప్సీ ఏదో తెలియదు దానికి సంబంధించింది సేమ్ టేస్ట్ ఉంటుంది కానీ డిఫరెంట్గా ఉంటుంది థమ్సప్ కాబట్టి ఇదిగో దమ్ బిర్యానీ ఇది తోడా డాల్దా మేరకు స్పైసీ హేనా అబ్బా 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 పర్లా పర్సంటేజ్ చెప్పడం బాగుంది పర్లా థింగ్స్లో బాగుంటుంది బిర్యానీ ఇదంతా నార్మల్గానే థింగ్స్లో బాగుంటుంది ఏమో ఎవరి టేస్ట్ వాళ్ళదే నేనైతే తినేసిన ఫుల్గా అదే అయిపోయింది లాలీపాప్ అయిపోయింది మళ్ళీ గోబీ తెప్పించాడు రొట్టెలు అయిపోయినాయి ఆఫ్ఘనీ చికెన్ అయిపోయింది ఆ అన్న ఉండి అన్న ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఈ మనిషి అన్నం చల్లబడిపోయింది ఇప్పుడు తింటున్నాడు ఇంకో వాళ్ళు తింటా ఉంటారు నిదానంగా మన చికెన్ అదే ఇంకొద్దు సగం ఫుల్ అయింది సగం ఎత్తి పెట్టుకోవాలి ఇది సగమే నిండింది మనం చేయగలుగుకుందాం పోయి బిల్ అయితే 1100 వచ్చింది ఇక్కడ 1105 రూపాయలు నేను కోవిడ్లో ఉన్నప్పుడు కూడా ఎన్ఎస్ఏ అన్న వచ్చాడు అనుకో అన్న ఒక్కడే ఎందుకంటే నేను అన్నలా ఫీలింగ్ అయిపోతా ఒక బ్రదర్లా ఫీలింగ్ అయిపోతా అన్నతో వచ్చేప్పుడు సో బిల్లు నేను కట్టను ఎన్నిసార్లు బిల్లు నేను కట్టను ఇప్పుడు కూడా అంతే నేను బిల్లు కట్టినా కూడా 1100 అయింది నేను బిల్లు కట్టను అని చెప్తా నేను బిల్లు కట్టన్నా అని చెప్తా ఇకంటే ఎక్కువ తమ్ముడా పర్లేదులే తమ్ముడా బిల్లు నువ్వు కట్టాల్సిన అవసరం లేదు కలివల్లి నేను కట్టుకుంటాలే బిల్లు అంటాడు అన్న దగ్గర కట్టిపించా బిల్లు తీసుకో బిల్లు ఎస్వి రెస్టారెంట్ అంట 1105 రూపాయలు అయింది ఓకే ప్రసాద్ అన్న వాళ్ళ ఇంటికి తీసుకోపోతాడు ఏమైనా చాయ్ పౌడర్ పెట్టించాడు ఇదే కదన్నా మందా ఇదంట ప్రసాద్ అన్న ఇల్లు ఓకేనా ఇది వచ్చి ప్రసాద్ అంది రేకులు ఇల్లు అంట ఇంకొక ఇల్లు కూడా ఉన్నది నేను ఒక వీడియో పెట్టాడు కత్తి తీసుకొని అందరూ భయపడతారు కదా సో అదొకటి ఆడొకటి మొత్తం 3 స్థలాలు అంటే 2 ఇల్లులు ఉన్నాయి ఇది ఒక రేకుల ఇల్లు ఇంకొక ఇల్లు కడతాడు ఇది రేకులు ఇల్లు అయినా కానీ ఎంత బాగా పెట్టించాడు సూపర్ చాలా బాగుంది అయితే అబ్బాకి షాక్ అయిపోయినా మా ఊదిని చూడ నా తల్లే ఇవి అయితే ఓకేలే ఈ కవర్లో ఎత్తుకోమతా చూడ మా ఊదిన బ్రో వాట్ ఈస్ దిస్ బ్రో నేను పగబట్టావు మా మీద పొట్టబెట్టి పిలిచానికి ఇలా ఓ మై గాడ్ జీడిపప్పు ఇదేం పప్పునా ఈ పప్పు బాదం పప్పు దాచా మామిడికాయలు ఓయమ్మ చాక్లెట్లు ఈ చాక్లెట్లు మా వదిన మళ్ళీ కాఫీ తెచ్చింది వదిన ఏం వదిన పొట్ట పెట్టి చంపేదానికి వచ్చాం వదిన నా తల్లి అన్న ప్రసాద్ నాకు వీడియో పెట్టాడు చికెన్ పొగడా చికెన్ 65 అది చూసిన వెంటనే వదిన మొన్న చేసినావు నా నోరు ఊరింది అయితే అడుగా
సింధులే సార్ వచ్చినప్పుడు చెప్పొద్దాలి భలే నోరు ఊరింది. ఎన్ని భలే రకాలుగా చేస్తారు వదిన అయితే. అమ్మయ్యా వదిన ముందే చెప్పొచ్చు కదా మీరు రా అని అంటుంది. ముందే చెప్తే మా పొట్టలు వెళ్ళిపోతాయి. చెప్పగానే వచ్చి మంచి పని చేసినాం. ఇదే మళ్ళీ ఇదొకటే బాదం పప్పు, మళ్ళీ ఎందుకు వచ్చా మామిడికాయలు, కమ్మని టీ. అబ్బా నా తల్లే టేస్ట్ నిజంగా సూపర్ ఉన్నాయి. ఇలా చాక్లెట్లు ఇవన్నీ వద్దులే తీసుకుందాం. చదువు వినము కాఫీలు అన్ని తినేది వచ్చిన కాఫీ అని చెప్పి మొత్తం ఫుడ్ చూపించింది. ఎన్న బాధ ఎవరికి రాకూడదు. ఈడో ఒకడు దీరా నేను రికార్డ్ చేసుకున్నప్పుడు ఈ రికార్డ్ చేస్తాడు. సరే కలిసి అన్నకు బాయ్ చెప్పేసి వెళ్ళిపోదాం. ఈరోజు బిల్లు అన్నయ్య కట్టాడు. నేనే కట్టినా నువ్వే కట్టినా నేను ఒక్కనే కట్టాను చెప్తాకో. ప్రసాద్ కూడా ఇలా డబ్బులా వీడియోలో ప్రసాద్ అన్న పెట్టాలి. ప్రసాద్ కూడా కట్టలేదులే అట్లా చెప్తాను. అందరికీ బాయ్ బాయ్.